లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఇందాక గంగారెడ్డి సార్ చెప్పినట్టు, మన గణేష్ సార్ చెప్పినట్టు 19 మంది అంటే 3 నిమిషాలకు ఒక ప్రాణం, ప్రతి నిమిషానికి ఒక యాక్సిడెంట్ జరుగుతుంది. అందులో ఏ గ్రూప్ వాళ్ళు యాక్సిడెంట్కి గురవుతున్నారంటే 15 అనగానే 15 నుంచి 18 దాకా వాళ్ళు జువైనల్ మైనర్ కేటగిరీలోకి వస్తుంది. మైనర్ బండి నడపడం వల్ల మనం చెప్పినట్టు చేయడం, కట్టుకొట్టడం, బండి ముందర చేస్తున్నారు. ఒకటి మనము మీకు కూడా తెలియాలి, సొసైటీలో కూడా అందరికీ తెలియాల్సింది ఏంటంటే, పోయిన అక్టోబర్లో ఒక రూల్ ప్రొవిజన్ వచ్చింది. మైనర్లకి తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదు. మైనర్కి పండించినట్లయితే ఆ తల్లిదండ్రులు జైలుకి వెళ్తారు. అంటే ఎవరు వాహనం ఇస్తే వాళ్ళు జైలుకి వెళ్తారు. ప్లస్ ఆ బండి యొక్క రిజిస్ట్రేషన్ 1 ఇయర్ దాకా రద్దు చేయబడింది. అంటే ఆ నంబర్ రద్దు చేయబడ్డది అంటే దాన్ని సీజన్లో పెట్టాల్సిందే. తర్వాత 25,000. మూడవది, మైనర్కి నార్మల్గా 18 సంవత్సరాలు నడితే లైసెన్స్ అప్లై చేసుకోవచ్చు కదా. కాకపోతే ఈ జువైనల్ కేసులో మైనర్గా ఉండి బండి నడిపినప్పుడు అతనికి 18 ఇయర్స్ నిండినా 25 ఇయర్స్ ఏజ్ వచ్చేదాకా లైసెన్స్ ఇవ్వరు. సో ఇట్లా రూల్స్ స్ట్రిక్ట్గా ఉన్నదనే విషయం చెప్పాలి. ఆ ఏ ఏరియాలో జరుగుతుంది, అది ఎవరు చేస్తున్నారు అనేటటువంటిది మా దృష్టికి తీసుకొస్తే మేము ప్రత్యేక నిఘా పెట్టి అట్లాంటి వాళ్ళని కేసులలో బుక్ చేసేస్తే మళ్ళీసారి ఎవరు అట్లా చేయడానికి ధైర్యం చేయాలి. థ్యాంక్ యూ మా దృష్టికి తీసుకొచ్చినందుకు. రోడ్డుని బండ్లు నడపడానికి కాకుండా మొక్కలు, బట్టలు మన బట్టలాగేసుకుంటాము అని అంటే అది కరెక్టా కాదు. సో దీంట్లో ఇది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, రోడ్స్ అండ్ బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అన్ని డిపార్ట్మెంట్ల సమన్వయంతో పనిచేయాల్సిన అవసరం ఉన్నది. మీరు అన్నట్టు అది మా దృష్టికి వచ్చింది. నేషనల్ అగ్రికల్చర్ అట్లాంటివి జరగకుండా ఈ మధ్యన కొన్ని చర్యలు తీసుకోవడం జరిగింది. ఇప్పుడు కమిషనర్ సార్ కూడా చాలా స్ట్రిక్ట్ సార్ వచ్చిండ్రు. అట్లాంటి వాళ్ళకి క్రిమినల్ కేసులు కూడా బుక్ చేయడం జరుగుతుంది. ఫ్యూచర్లో హోప్ఫుల్లీ మన రైతు సోదరులు కూడా అర్థం చేసుకొని, మొన్నొకటి నేను ఒక దగ్గర పోతున్నా, అక్కడ ఏదో వెహికల్ దీని గురించి ఆగితే ఒక రైతు వచ్చిండు. అతను మక్క జెండా వస్తున్నాడు. అతనే చెప్తున్నాడు వాళ్ళ బావ చనిపోయాడు అని చెప్పేసి ఆడిన మూల మీద ఇక్కడ మక్కలు వేసినందుకు బండి పక్కకు పోతే వాళ్ళ బావనే చనిపోయాడు. బట్ మళ్ళా అక్కడ పక్కన మొన్ననే మా బావ చనిపోయాడని చెప్పినా, నేను ఇది ఎందుకు వేసినావా, ఇక్కడ ఏది కదా, ఇది తప్పు కదా అంటే అప్పుడు తీసేసాను అనుకోండి. కానీ జరిగింది అది. అంటే వాళ్ళ కుటుంబంలో కూడా అంత పెద్ద ఇది జరిగినా కూడా అది మన అవగాహన తెచ్చుకోకపోతే కరెక్ట్ కాదు. అది కూడా ఆపరేట్ చేస్తున్నాం. ఇంకా ఆ వచ్చే ఎమోషన్స్, ఆ కాన్సిక్వెన్సెస్ చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి. సొసైటీ పరంగా కానీ, డిపార్ట్మెంట్ పరంగా కానీ, స్కూల్ మేనేజ్మెంట్ పరంగా కానీ చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. సో దానివల్ల ఇట్లాంటి ఇప్పటివరకు మనకు తెలిసింది ఏంటంటే, మన ఈ ఆర్మూర్ ఏరియాలో ఎటువంటి ఇన్సిడెంట్స్ జరగలేదు అనేది మనం గర్వంగా మనం అనుకుంటున్నాం. అదెంతో శుభదాయకం. ముందు కూడా అదేవిధంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా మన స్కూల్ బస్సులో పిల్లల్ని ఇంటి నుంచి తీసుకురావడం, ఇంటికి తీసుకెళ్లే ఈ కార్యక్రమంలో ఇదే విధంగా ముందుకు సాగాలని చెప్తూ, దానికి అనుగుణంగానే మనం ఈ కార్యక్రమాన్ని టేకప్ చేసాం. నేను వచ్చిన తర్వాత మన మేనేజ్మెంట్ వారు చాలామంది నాతో సార్ చాలా స్ట్రిక్ట్ అని చెప్తున్నారు మా ఎంఏ గారు. అది చాలా ఆనందం మాకు. ఎందుకంటే సార్ స్ట్రిక్ట్గా ఉంటే ఆయనకి మీరు ఏ విధంగా ఉండాలో దాన్ని ఖచ్చితంగా పాటించే విధంగా ముందుకు పోతాడు. దానివల్ల సేఫ్ జోన్లో ఎవరు ఉంటాం? మీరుంటారు, మేముంటాం. ఎందుకంటే డిపార్ట్మెంట్ పరంగా కూడా మాకు ఉన్న టెన్షన్. ఎందుకంటే ఒకసారి మనకి ఇక్కడ ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక పొలంలో పడిపోయింది ఒక స్కూల్. ఇన్ఫర్మేషన్ రాగానే మాకు చెమటలు పట్టినాయి. ఇమీడియట్గా ఇన్స్పెక్టర్ని అక్కడ రషప్ చేసి, అంటే పరిగెత్తించి అక్కడ పొజిషన్ ఏంటి, బస్సుకి డాక్యుమెంట్స్ ఉన్నాయా లేదా వెరిఫికేషన్, దాని రిపోర్ట్ ఇమీడియట్గా పైనుంచి ఇమీడియట్గా అడుగుతారు ఏం జరిగింది. రిపోర్ట్ ఇమీడియట్గా కావాలంటే బేసిక్ రిపోర్ట్. బండికి వెహికల్ డాక్యుమెంట్స్ లేవు అంటే
పొరపాటున అది మేము క్లచెస్లోకి వచ్చేసినట్టే. కనుక ఇప్పుడు మా సార్ దానికి బాధ్యత వహించాల్సి వస్తుంది. ఫస్ట్ ఇమీడియట్గా డాక్యుమెంట్స్ అన్నీ ఉన్నాయా లేవా అంటే సగం భారం వెళ్ళిపోతుంది. తర్వాత పిల్లలకి ఏం కాలేదు, ఇంకా మిగతా అంతా క్లియర్ అయిపోయిందంటే. కాబట్టి మనము ఈ కార్యక్రమంలో మెయిన్ ఏంటి అంటే ఇప్పుడున్న చిన్న విషయంలో ఏమవుతుంది అంటే ప్రతిసారి మనం చెప్పుకోవడం వల్ల ఇప్పుడే కదా ఆఫీసర్ చెప్పాడు కాబట్టి దీన్ని ఫాలో అవటం మంచిది అనే ఒక కాన్సెప్ట్తోనే ఈ కార్యక్రమాలు టేకప్ చేయడం జరుగుతూ ఉంటుంది. అన్నిటికంటే ఇంపార్టెంట్ మెయిన్ డ్రైవర్స్. జనరల్గా మీరు ఇప్పుడు ఒక వెహికల్ నడిపేటప్పుడు డ్రైవర్ అంకుల్ అనే అంటారు, అంటే ఎమోషనల్గా మీరు అటాచ్ అయినట్టే. మీ యొక్క మూమెంట్స్ని పిల్లలు గమనిస్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ఇప్పుడు సారు మనకి ఎంత ఒక సుమారుగా 35 నిమిషాల పాటు పిల్లలు ఎలా ఉంటారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది, మీరు ఎలా ఉంటారు. ఎందుకు అంటే పిల్లలు స్కూల్కి వచ్చాక విద్య నేర్పించడం సంస్కారం అనేది ఒక బడి లోపల జరిగేది, స్కూల్ లోపల జరిగేది. సొసైటీ పరంగా తల్లిదండ్రుల తర్వాత మనకి స్కూల్కి వచ్చే పిల్లలు ఫస్ట్ స్కూల్ బస్ ఎక్కేటప్పుడు వాళ్ళు అబ్జర్వ్ డ్రైవర్ని అబ్జర్వ్ చేసుకుంటారు. మీరు ఒక హీరో వాళ్ళకి. ఒక బస్సు నడుపుతున్నాడు, నేను బస్సు ఎక్కాను, డ్రైవర్ అంకుల్ ఒక ఫీల్తో ఎక్కుతారు. మీరు చేసే ప్రతి పనిని గమనిస్తూ ఉంటారు. అంటే మీ యొక్క బిహేవియర్, మీరు ఏ విధంగా ఉంటున్నారు. పిల్లలు తొందరగా నేర్చుకుంటారు ఏదైనా విషయాలు ఎలా ఉండాలి అనేది. పిల్లలకి ఒక పాఠం లాగా ఉండాలి. అంటే చిన్న ఉదాహరణ చెప్తా. మీ బిహేవియర్లో కానీ మాట, మనం జనరల్గా మన తెలంగాణలో కానీ వేరే విధంగా అంటే ఒక మాట చెప్పుకోవాల్సి వస్తే జనరల్గా మనం పాన్ మసాలాలు తీసుకుంటుంటాం. నా రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి అట్లాంటివి తీసుకోకుండా ఎటువంటి బ్యాడ్ అంటే డ్రింక్ అండ్ డ్రైవ్ లాగా అంటే డ్రింక్ చేసుకొని బిహేవియర్ మారుతూ ఇవన్నీ గమనిస్తుంటారు వాళ్ళు. దాన్ని అంటే మనం ఎంత సోబర్గా ఉంటే పిల్లలకి అంత మంచిది. తల్లిదండ్రుల తర్వాత టీచర్స్ తర్వాత మనం కూడా సొసైటీ పరంగా ఒక డ్రైవర్ అనేవాళ్ళు, మీరు చిన్నది డ్రైవర్ అనేది ఏదో చిన్న కార్యక్రమం, చిన్న మనకి మనం తక్కువ చేసుకోవాల్సిన అవసరం లేదండి. చాలా ఇంపార్టెంట్. ఈ ప్రపంచం నడుస్తుందే డ్రైవర్తో, గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచి అయినా ఎక్కడ సరుకు రవాణా కానీ, ప్యాసింజర్ రవాణా కానీ, తర్వాత ఇప్పుడు ఈ స్కూల్ కానీ ఇది ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నారు, మీకు ఎందుకు చెప్తున్నారు. మీరు తక్కువ చేసుకోవాల్సిన అవసరం ఏమాత్రము లేదు. మీరు చాలా ఇంపార్టెంట్ ఈ సొసైటీలో. ఒక డ్రైవర్ అనే వ్యక్తి చాలా ఇంపార్టెంట్. నీవేముంది డ్రైవర్ అనేది పెట్టుకోకండి. మీ వెనక ఒక స్కూల్ బస్సులో ఒక డ్రైవర్ వెనక 40 మంది పిల్లలు ఉన్నారు అంటే 40 కుటుంబాలు, సుమారుగా 100-150 మంది మీ వెనక ఉన్నట్లే. మీ యొక్క రక్షణలో వాళ్ళు ప్రయాణం చేస్తున్నట్లే. మీరు ఒక ఫ్యామిలీ, మీకు ఒక ఫ్యామిలీ ఉంటుంది. ఆ ఫ్యామిలీతో పాటు వీళ్ళందరూ కూడా మీ ఫ్యామిలీ మెంబర్సే. ఇది 2025-26 విద్యా సంవత్సరం ఈ సంవత్సరం జూన్ నెల నుంచి ప్రారంభమవుతున్న సందర్భంలో స్కూల్ బస్సుల డ్రైవర్లకి మరియు స్కూల్ యాజమాన్యానికి రూల్ 185G ప్రకారము ప్రభుత్వ ఆదేశాల అనుసారము ఈరోజు 1 డే రిఫ్రెషర్ కోర్స్ నిర్వహించడం జరిగింది. ఆర్మూర్ డివిజన్ పరిధిలో పోయిన సంవత్సరము ఒక చిన్న ఎటువంటి యాక్సిడెంట్ ఇన్సిడెంట్ లేకుండా వాహనాలు నడిపిన డ్రైవర్లకి యాజమాన్యాలకి అభినందనలు తెలియజేస్తూ ఇక ముందు సంవత్సరాల్లో, రాబోయే సంవత్సరాల్లో కూడా డ్రైవర్లు మరింత అప్రమత్తతతో వాహనాలు నడిపి స్కూల్ పిల్లలని గమ్యస్థానాలకు చేరుస్తారని ఆశిస్తూ వారికి ఈరోజు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బిహేవియరల్ థెరపీస్ అండ్ టెక్నికల్ వాళ్ళకి ఎలాగా వాహనాన్ని కండిషన్లో ఉంచుకోవడంతో పాటు బ్లాక్ స్పాట్ అంటే ఏంటిది, వాహనాన్ని ఏ స్పీడ్లో నడపాలి, డ్రైవర్కు 5 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండాలి, క్వాలిఫైడ్ డ్రైవర్ అయి ఉండాలి అనే విషయాలతో పాటు వాళ్ళకి రోడ్డుపై నియమ నిబంధనలపైన కూడా అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఇంత దిగ్విజయంగా ఏర్పాటు చేసిన స్కూల్ యాజమాన్య సంఘ బాధ్యులందరికీ, మల్లయ్య గారికి, గంగారెడ్డి గారికి, ఇతర సభ్యులందరికీ కూడా ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఈరోజు ఆర్మూర్ MVI శ్రీ వివేకానంద రెడ్డి గారి ద్వారా
ఆర్మూర్ డివిజన్లో ఉన్నటువంటి ప్రైవేట్ స్కూల్ బస్ డ్రైవర్లకు మరియు యాజమాన్యాలకు ఈ రాబోయే విద్యా సంవత్సరం 2025-26 సంవత్సరంలో బస్సులను అన్ని విధాలుగా మంచిగా ఉంచాలనే ఉద్దేశంతో, పిల్లల జీవితాలు మంచిగా ఉండాలి, వాళ్ళ ప్రాణాలకు భద్రత ఉండాలనే ఉద్దేశంతో ఒక అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. దాంట్లో చాలా గొప్పగా పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంఈఐ గారు చాలా మంచి విషయాలు మన డ్రైవర్లకు, మా యాజమాన్యాలకు తెలియజేయడం జరిగింది. గత సంవత్సరం ఏదైతే ఉందో 24-25 ఈ డివిజన్ లో ఉన్నటువంటి ఏ స్కూల్ బస్ కూడా ఎటువంటి ఇన్సిడెంట్ జరగకుండా ఒక అకాడమిక్ ఇయర్ మేము పూర్తి చేయడం జరిగింది. అదే విధంగా రాబోయే కాలంలో కూడా మా డ్రైవర్ మిత్రులందరూ కూడా పర్ఫెక్ట్ గా ఉంటూ మా పిల్లల భవిష్యత్తును మంచిగా ఉంచే విధంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఈ అవకాశం మా ఆర్మూర్ మండల్ నిర్వహించడం గొప్ప విషయంగా భావిస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా వివేకానంద రెడ్డి సార్ గారికి మళ్ళీ ఒకసారి ఆర్మూర్ మండల్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ద్వారా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.